చాలా దారుణమైనటువంటి పద్ధతిలో పచ్చి అబద్ధాలు ఈ దేశానికి చెప్తున్నారు, ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. చాలా బాధాకరం ఏంటంటే, చాలా దుఃఖకరం ఏంటంటే, ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమైనా అనుకుంటారేమో. చిచి, చాలా దరిద్రం, చాలా దరిద్రం, చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతో పీకి బెంగాల్ ఖాతాలో పారేయాలి. ఎస్, చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం. బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎటు పడితే అంటే మాట్లాడు, కండు నెత్తికొచ్చి బాగా అడవులు జమాబందీ చేస్తున్నారు. తప్పకుండా కూగడు వేలతో పెకిలించి పారేస్తాం. ఎస్, ఏం అవసరమో దేశంలో చేస్తాం. ఈ దేశం నిద్రాన్నమై లేదు, దేశంలో శక్తి లేక శాతగాకే లేరు. ఇక్కడ ఉద్యమిస్తాం కదా, అవసరం అనుకుంటే ఏం చేయాలో చేస్తాం కదా. నోరు మూసుకొని పడి ఉంటామా? మీ దుర్మార్గాలను పీకి అవతల వారేస్తాం. ఎస్, ఆల్ సైడ్ అండ్ దిట్ ఈస్ డెమోక్రసీ. చాలా చాలా బాధ కలుగుతుందండి. ఎంత కురుస బుద్ధున్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. నేను బాధతో చెప్తున్నా ఈ మాట. భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, మంచి వచ్చాడను. తెలివి గల రాష్ట్రాల కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది, మంచి పాలసీల కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు. కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు, దశాబ్దాలు వెయిట్ చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే, యూఎస్లో వాళ్ళకున్నాయి, మన ఇండియాలో లేదు. మనోళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. నాకెవరో చెప్తే నేను మన సుప్రీంకోర్టు సిజేఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు. మన హైదరాబాద్లో అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిండ్రు. తర్వాత హైకోర్టు జడ్జి అయిన వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు. ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు. నేను వారిని ప్రార్థించాను. హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా, మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, ఇక్కడ పెట్టండి, మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. వారు దయదలిచి, ఎస్, నేను ఇక్కడ పెరిగిన వాడిని, నాకు కూడా ప్రేమ ఉంది, తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా. వారు ఉపన్యాసంలో చెప్పారు, మీరందరూ రకాల అని. ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని, హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చు అయినా మంచిది అని చెప్పి ఖర్చుకు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా, దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచిగా గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టిండ్రు. ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. దానికి నెలకు ఒక కిరాయి ఇల్లు తీసుకున్నాం.
ప్రస్తుతానికి ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి, కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాన్ని అంతా మంచిగా చేసినాం. దానికంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా అంతర్జాతీయ స్థాయిలో. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద. ఏడాదికి 1,60,00,000 రూపాయలు దానికి కిరాయి కడుతున్నాం. సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో, తప్పకుండా ఏ సంస్థ అయినా పెరుగుతుంది. మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది. దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగా 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించారు. 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాన్ని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు. వెల్కమ్ చెప్పినాం. ఇది దీని వ్యవహారం. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సాగు కొట్టిండ్రు. అరే ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించడం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్టి, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ. మీరు కొట్టుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు నేను అడుగుతున్నాను, హైదరాబాద్లో నువ్వు కూడా ఇన్నే బతికినవు, గడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా. ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకులారా, హైదరాబాద్ మేధావులారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను నేను, జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాలి. మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు. ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము, ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మతుంటుండే. కానీ దీని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు. ఇలా ఇంతకన్నా దిక్కుమని సిగ్గుచేయడం ఇంకోటి ఉంటుందండి. దయచేసి హైదరాబాద్ మిత్రులుగా, హైదరాబాద్ జర్నలిస్టులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎంత బాధ కలుగుతుందండి? ఇది కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు ఇదేనా? ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంత షార్ట్ సైటెడ్నెస్సా? ఇదా పద్ధతి? చాలా చాలా బాధపడుతున్నాం, చాలా సిగ్గుపడుతున్నాం. ఇటువంటి నీచమైనటువంటి, సంకుచితమైనటువంటి, కురుసబుద్ధులున్నటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. పెద్ద జోక్ అండి ఇంకోటి ఇలా బడ్జెట్లో, నదుల అనుసంధానం. ఇట్స్ బిగ్ జోక్, జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎంత ఆత్మవంచన అంటే ఇలా బడ్జెట్లో చెప్పేది అంతా అబద్ధమే. క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం. తలా తోక ఉందేమన్నా? మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి? క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా? అఫీషియల్ ఈ దేశంలో? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు? ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ అఫీషియల్? మేక్ ఇట్ క్లియర్. అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినావు ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను? ఏ పద్ధతిలో చెప్పినావు? దాని ప్రాతిపదిక ఏంది అసలు? It should be made clear that whether government of India is accepting the cryptocurrency in the country.
What nonsense it is. Is it not senseless? हम जो भी कह सकते हैं, जो भी कर सकते हैं, ये क्या बात है? इस देश के नागरिक होने के नाते, इस देश के एक जिम्मेदार मुख्यमंत्री होने के नाते मैं पूछ रहा हूं केंद्र सरकार को, ये मेरा हक बनता है। मैं पूछना चाहता हूं और पूछ रहा हूं, क्या इस देश की सरकार क्रिप्टो करेंसी को मान रही है, ऑफिशियलाइज कर रही है? आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते, कुछ ही दिन पहले कहे थे। మీకు తెలుసు, మీరంతా జర్నలిస్ట్ మిత్రులు, మీరే రాసిన వార్తలు। आज बजट में कहते हैं कि 30% टैक्स लगाएंगे, क्या मतलब हो गया? कुछ दिमाग है इस केंद्र सरकार को? ये दिमाग रखने वाले करने की बात है? किसको कंफ्यूज कर रहे हैं आप इस देश में? किधर ले जाना चाह रहे हैं इस देश को? నదుల అనుసంధానం సిగ్గుచేటు, ప్రభుత్వం సిగ్గుపడాల। గోదావరి కృష్ణా అనుసంధానం ఏం బొందా చేస్తా, ఎట్లా చేస్తావా? నాకు అర్థం కాదు। ఏం పద్ధతి, నీ ప్రాతిపదిక ఏంది? స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణా కావేరి అనుసంధానం చేస్తాను? అండర్ వాట్ పవర్? గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది। ఆ తీర్పు ప్రకారంగా ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి ఎంటర్ అయిన గోదావరి, అంటే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎంటర్ అయిన గోదావరిలో వచ్చే ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పు ఉంది, గోదావరి బచావో ట్రిబ్యునల్ తీర్పు। వాటర్ ట్రిబ్యునల్ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం, దాన్ని ఉల్లంఘించడానికి అధికారం ఎవరికి లేదు। నువ్వు మా నీళ్లను మాకు అడగకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానమైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు ద్వారా గోదావరిలో ఉన్న జలాలన్నీ తెలుగు రాష్ట్రాలకు సంక్రమించిన తర్వాత నువ్వు వంచబోయి కావేరీ నదిలో ఎట్లా కలుపుతావు? ఏ అధికారంతో కలుపుతావు? ఏ చట్టం ప్రకారం కలుపుతావు? ఇది జోక్ కాదా? ఇది సెన్స్లెస్ కాదా? తెలివి తక్కువ కాదా? రెండవది, ఎట్లా కలపాలంటే నదిలో ఉంటే ఇయ్యాలి, నిజమే, కరువునకు అక్కడ ఇయ్యాల్సిందే। మిగులు జలాలు ఉంటాయి కదా, ఇయ్యాలి, బేసిన అవసరాలు తీరినాక ఇయ్యాలి కదా। ఒకవేళ నిజమే అనుకుందాం, గోదావరిలో నీళ్ళు ఉన్నాయనుకుందాం, దబ్బా నువ్వు అన్నట్టు ఉంటే, మరి తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు ముడి కింద పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తలేవు? స్టేట్ క్వశ్చన్ ఇది। ఏమైనా లాజిక్ ఉందా? తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నేను స్వయంగా పోయి చెప్పొచ్చినా, నేను లెటర్ ఇచ్చినా, 5 నెలలు అవుతున్నది, క్లియరెన్స్ ఏమైంది మాకు? నీళ్ళు ఉండనే ఉండి మరి ఏం బాధ ఉన్నది నీకు? అంటే ఏమనుకోవాలి? దేశాన్ని ఇంత గోల్మాలా మీరు దింపేది? అన్ని ఇచ్చినాం, ఎవ్రీథింగ్, డిపిఆర్లు, పీపీఆర్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, బొందామని బోకే, ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చినాం। ఇవాళ పెట్టుకొని పంటడాట కావేరి గలుపుతాడ ఈ మొగోడు। ఇంత మోసమా? ఎవరిని గోల్ చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి? మరి మా ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్తాం, మా ఇష్టం ఉన్నది ఏది పడితే నోట్లకి ఏది వస్తే చెప్తాం, ఎవరిని పడితే ఏది పడితే దిగుతాం। అటు కాదండి, నీ ప్రాతిపదిక ఏంది అని, ఏ ప్రాతిపదిక? మిగిలిన నీళ్ళు ఉన్నాయని చెప్తున్నావు, లేకపోతే ఎన్ని మిగిలినాయని చెప్తున్నావు? ఇన్ని నీళ్ళు ఉన్నాయని చెప్తున్నావు? తెలంగాణ ఆంధ్ర అవసరాలను తీరిపోయినాయా? ఇక మొత్తం ఇచ్చినావా? ఇయ్యంగా మిగిలినాయా? ఏ ప్రాతిపదిక? అంటే నేను చెప్తా కాబట్టి నా ఇష్టమా? నేను రేగు డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు, లొడలొడ ఊపినట్టు ఎందుకంటే నువ్వు ఇందుకే ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేస్తామంటే ఎట్లా చేస్తామో చెప్పాలా, ప్రాతిపదిక ఏందో చెప్పాలా। కన్సెన్సస్ తీసుకోకుండా బడ్జెట్ ప్రసంగం ఎట్లా చెప్తామండి? ఎవరి కన్సెన్సస్ తీసుకున్నావు? ఎవరి కన్సెంట్ తీసుకున్నావు? మాతో మాట్లాడినావా, సంప్రదించినావా? అండర్ వాటర్ అథారిటీ
ఏ క్యా బాత్ హై? పచ్చి అబద్ధాలండి నేను చెప్పేది. ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే బాధతో చెప్తున్నాను. దేశాలు వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు తీసుకుపోయి ఇస్తా ఉన్నారు నీళ్ళు. ఇలా మేం తెచ్చినాం. వందల కిలోమీటర్ల దూరం వందల మీటర్ల ఎత్తుకు తెచ్చిస్తాం నీళ్ళు మేము ఇవాళ. కొత్త రాష్ట్రం అయినప్పటికీ మీరు ఏకాని ఇయ్యకున్నా, మీ కోఆపరేషన్ జీరో ఉన్నా మేము తెచ్చినాం ఇవాళ నీళ్ళు ఇస్తాం. ఇక్కడ ప్రాక్టికల్గా మేము పండించిన పంట కొనే ముఖం లేదు మీ తెలివికి, సిగ్గు కూడా లేదు. అంత బ్రహ్మాండంగా ఇస్తాను నీళ్ళు మేము. మీకు తెలివి లేదు ఇవాళ. నీతి ఆయోగ్ మీటింగ్లో చెప్పిన నేను యాజ్ ఎ సీఎం, ఈ దేశంలో నీళ్ల కరువు ఉండటానికి వీలే లేదు. దేశం దేవుడిచ్చినటువంటి సంపద, ప్రకృతి ఇచ్చినటువంటి వరం 65,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి భారతదేశానికి. మీరు రాయాలి దయచేసి, తెలవాలి ప్రజలకి. ఈ దేశానికి 65,000 టీఎంసీ వాటర్ ఉంది. So far by now, out of the 65 TMC of water which is available to the country, only 35,000 TMC is exploited. 30,000 TMC surplus water is there. And some more accounts have to be settled. There is water available in the rivers from which they come from Tibet. అవి తేలాలి. టిబెట్ నుంచి వచ్చే నదుల యొక్క నీళ్ళ లెక్క తేలలే, ఇంకా డిస్ప్యూట్ ఉంది. తేలితే అక్కడ 4-5 వేల టీఎంసీలు వస్తాయి. ఇంచుమించుగా తేలిన లెక్క, తేలవలసిన లెక్క మొత్తం కలిపి భగవంతుడు ప్రకృతిలో ఇచ్చినటువంటి వరం భారతదేశానికి 65 నుంచి 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. మన తెలివికి, కాంగ్రెస్ బీజేపీల తెలివికి 35 వేల టీఎంసీలు కూడా ఇంకా పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలే. వెరీ సారీ. ఇండియాలో వాటర్ వార్స్. వై? మీ కురసబుద్ధి కాదా? మీ తెలివి తక్కువ తనం కాదా? మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న